మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 16ను పరిశీలిద్దాం. కర్మయోగం గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు ప్రకృతి మరియు మానవుల మధ్య ఉన్న యజ్ఞ చక్రాన్ని వివరించారు. ఆ చక్రాన్ని అనుసరించని వారి గతి ఏమవుతుందో ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పార్థ, సృష్టి ఆరంభం నుండి ఏర్పాటు చేయబడిన ఈ యజ్ఞ చక్రాన్ని, అంటే కర్తవ్య నిర్వహణ అనే చక్రాన్ని ఎవరు అనుసరించరో వారు కేవలం ఇంద్రియ సుఖాల కోసమే జీవిస్తారు. అలాంటి వారి జీవితం పాపభూయిష్టమైనది మరియు వారి బ్రతుకు వ్యర్థమైనది అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రకృతి మనకు వర్షాన్ని, ఆహారాన్ని ఇస్తుంది. దానికి బదులుగా మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనం చేసే యజ్ఞం. ఈ ఇవ్వడం, పుచ్చుకోవడం అనే చక్రాన్ని గౌరవించని వారి జీవితానికి సార్థకత ఉండదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన జీవితం కేవలం మనకోసం మాత్రమే కాదు, మనం ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో ఒక భాగం. మనం ఇతరుల నుండి, ప్రకృతి నుండి పొందిన దానికి తిరిగి కృతజ్ఞతగా మన వంతు కర్తవ్యాన్ని అందించాలి. కేవలం స్వార్థంతో, ఇంద్రియ సుఖాల కోసం జీవించడమంటే మన ఉనికి యొక్క అసలు ప్రయోజనాన్ని విస్మరించడమే. ఇది ఒక బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించాలి. మన ఉద్యోగాన్ని కేవలం జీతం కోసమే కాకుండా సమాజానికి చేస్తున్న సేవగా చూడాలి. మన కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యతలను ప్రేమతో నిర్వర్తించాలి. పర్యావరణాన్ని కాపాడటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యడం కూడా ఈ యజ్ఞ చక్రంలో భాగమే. కేవలం తీసుకోవడమే కాకుండా ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని గుర్తించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.